అదనే మంచిగున్నారా? ఇక మొన్న 8వ తారీఖు నాడు హైదరాబాద్ పోయినరు. హైదరాబాద్ పోయినరు. మరి ఆడ కొడుకు కోడలు మన్మరాండ్లు అంత మంచిదే కదా. ఇక ఆ రోజు మీరు హైదరాబాద్ పోయినరు, మేము ఇక్కడ తెచ్చి షికారి చల్లినాం గీడ ఈ సోయాకు. ఇప్పుడు పురుగు వస్తున్నదే మరి? పురుగు లేదు, షికారి చల్ల. అంటే షికారి ఏంటంటే మనం అది షికారికి పోయినట్టు ఏరుకుంటా తిరుక్కుంటా పోతుంది, అది షికారి. ఇక మరి కావేరీలో మక్కలు పెట్టిండ్రు 83, 33 అని. ఎట్లున్నది? మంచిగా మొలిసిందే, మంచిగా పచ్చగా వస్తున్నది మక్క, దృఢంగా కర్ర దృఢంగా మంచిగా ఉన్నది. అంటే కావేరీ వాళ్ళది అది పాసు, కావేరీ మైక్రోటెక్ వాళ్ళది షికారి పాసు. మంచిగా చల్లగా యాప చెట్టు కింద కూర్చొని మా గంగారెడ్డి అన్న అనసూయాదనే కూర్చొని మంచిగా ముచ్చటాడుకుంటా మళ్ళీ ఇంత రెస్ట్ తీసుకుంటా పని చేసుకుంటా ఆహ్లాదంగా ఉన్నది. ఈడ మంచిగా ఫామ్ హౌస్ ఒకటి కట్టుకున్నారు. నా సుంటుడికి లేకపోయి ఇట్లా అనిపిస్తుంది నేను చూసినప్పుడు. గంగారెడ్డి అన్న అరే అన్న ఎద్దునోడికి బుద్ధునోడికి ఎద్దుండదు, నాకు వ్యవసాయం లేకపోయి నేను కూడా కట్టుకుంటుంటే ఇట్లా ఒకటి అన్న. కట్టుకో నీకేంది, నువ్వు ఊకే రైతులు డ్యూటీ అనుకుంటా తిరిగిన వీటి మీద దృష్టి పెట్టలేదు అంటాడు. ఏం చేస్తాం ఇక? అప్పుడు అట్లా నడిచింది. మీరు మటుకు మంచిగా కష్టపడి 2 పిల్లల్ని డాక్టర్లు చేసిండ్రు. ఆరాముగా మంచిగా చేసి ఇల్లు కట్టుకొని ఇన్ని ఎటు చూసినా పచ్చదనమే. ఇక పళ్ళ మీద చల్లగా ఉంటది. మరి ఇంకా పని చేస్తున్నావు ఏంటికి? చెయ్యాలి కదా, కొంత ఓపుకున్న మట్టుకు చేస్తేనే ఆరోగ్యంగా ఉంటాం, లేకపోతే ఇంటికాడ మంచిగా ఉండదు, మెత్తబడిపోతుంది కదా. అది బరాబర్ మాట. ఎందుకంటే మనము శాతనైన రోజులు చేసుకుంటూనే ఉండాలా. అందరు జిమ్లకు పోయి ఎక్సర్సైజ్ చేసే బదులు మనం ఈడొచ్చి మంచిగా పని చేస్తే వ్యవసాయంలో చేసిన ఎక్సర్సైజ్ మంచిగున్నది. బరాబర్ మంచి మాట అంటారు కానీ అన్న గానీ మేము మానం, ఇక ఎంత చేయాలో అంత చేసుకుంటాం, ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు నేను మానుతానా? 10 ఏళ్ళు అయిన కూడా మళ్ళీ వచ్చిన 10 ఏళ్ళ గ్యాప్ వచ్చింది నాకు. చేసింది ఇడిసబెట్ట బుద్ధి కాదు కదా, ఓపుకున్నంత మట్టి తిరిగట్ట బుద్ధి కాదు. సంతోషం. నేను మళ్ళీ వస్తా, కావేరీ మొక్కలు కోసేటప్పుడు వస్తా, ఈ సోయా కోసేటప్పుడు వస్తా. ఇక మంచిగా చూసుకొని రాదు నేను పోయిస్తా. మళ్ళీ ఎప్పుడు అవుతున్నారు పిల్లగాళ్ళ దగ్గరికి? మళ్ళీ ఇప్పుడు ఇంతట్లా ఒక నెల అయిన తర్వాత పోతారా? ఇక గానే మా ఇల్లు కూడా పక్కకుంటది, కొంత రండి, కొంత దయచేయండి, అడిగేయండి మా ఇంట్లో. తప్పకుండా బరాబర్ వస్తారు కదా, 100కి 100 రూపాయలు వస్తారు కదా. ఫోన్ చేసి వస్తాం. సంతోషం. అది నేను పోయిస్తానండి.